తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి నీట మునిగింది. వేలాది ఎకరాల పంట వర్షార్పణమైపోయింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గ్రామంలో పర్యటించి నీట మునిగిన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. చూసిన తర్వాత అంటే 3 రోజులు రాబోయే 3 రోజులు సమస్య 27, 28, 29 ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇవాళ కూడా ఎక్కువ అని చెప్పారు. ఇవాళ ఎందుకు అదృష్టం కొలిది తెరిపించింది, లేకపోతే ఇవాళ ఉదయం నుంచి వర్షం ఉన్నారు. ఇలా దాటిపోతే మనం అదృష్టవంతులు. వర్షం పడితే ఏం చేయాలి, పంట నష్టపోతే ఏం చేయాలి అనే దానిపైన సరే నేను అధికారులందరూ రేపు 2 రోజులు 3 రోజులు ఫీల్డ్లోనే ఉంటారు. కలెక్టర్ కూడా వస్తా అన్నారు. ఎక్కడికో చోటకు వస్తా అన్నారు. వచ్చి ఇవాళ ఉదయం అంతా రివ్యూలో దీంట్లోనే ఉంటా అన్నారు. చూసి పరిస్థితులను బట్టి ఎలాగనేదో ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి నష్టపరిహారం ఏం చేయాలి. ఎవరో కంగారు పడవద్దు. మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఎలాగా ఎదుర్కోవాలని చేస్తాం. వస్తారా మీడియా? ఇన్సూరెన్స్ కూడా కడుతున్నాం చెప్తే మళ్ళీ 2 రోజులు మాట్లాడతారు. ఈ పడిన దాన్ని మళ్ళీ చూసేస్తారు. 3 రోజులు సైక్లోన్ వస్తే పది ఎకరాలు మా ఊరు చేస్తాడు. 10 ఎకరాలు శుభ్రపడిపోయింది. పోలో వచ్చి కూడా ఇయర్కి వెళ్దామని చెప్పిన తర్వాత కలెక్టర్ కూడా మాట్లాడిన తర్వాత ఆవిడ అడిగారు. 3 రోజులు సైక్లోన్ వస్తే ఏంటి పరిస్థితి? 3 రోజులు సైక్లోన్ ఉంటే మాత్రం మొత్తం రైతు ఎందుకంటే మొత్తం పడిపోతుంది. పడిపోతే నష్టపోతామంటే ఒకసారి నేను లోపల కూడా పన్నెండు మాట